అవటంతో మొత్తం మీద మల్కాజ్గిరిలో ఎలా ఉండబోతోంది అనేది. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ఇందాక రాజ్ కుమార్ గారు అన్నట్టు అసెంబ్లీ ఎలక్షన్లలో 2 స్థానాల్లో పోటీ చేశారు, ఓటమి చవి చూశారు. బట్ ఇప్పుడు ఎంపీగా ఆయన అవకాశాలు ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి మల్కాజ్గిరి నుంచి అండ్ బీజేపీకి? ఈ ఓవరాల్గా మనం చూస్తున్నటువంటి 9 క్యాండిడేట్లు ఎవరైతే చూస్తున్నామో దీనివల్లనే భారతీయ జనతా పార్టీ క్లియర్గా అర్థమవుతుంది, తప్పకుండా గెలవబోతుంది. అందులో శుభసూచకం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు చాలా రోజుల ముందే, అందరికన్నా ముందే ఒక సభలో కూడా ఆయన డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఏమని, నేను మల్కాజ్గిరికి రాబోతున్నా, మల్కాజ్గిరితో ఆయన దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ యూత్ని అట్రాక్ట్ చేయడం, యూత్కి సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం, తర్వాత అందరితో కలిసి ఉండడం, అక్కడ సంక్షేమ పథకాల మీద జరుగుతున్నటువంటి జాబితాలన్నీ తెప్పించుకోవడం, ఇలాంటివన్నీ వారు కొంత అడుగు ముందేసి ఈటెల రాజేందర్ గారు ముందే ఇచ్చేసారు. అంటే గెలుపుకు మేము క్లియర్గా అనేది కనబడతా ఉంది. దీంట్లో ఈ 9కి 9 స్థానాలు పూర్తిగా ఏవైతే ఇచ్చినటువంటి 9 స్థానాలు వారందరికీ కూడా మన యోయో టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రత్యేకంగా మల్కాజ్గిరి నుంచి ఉన్నటువంటి ఈటెల రాజేందర్ 100% గెలవబోతున్నారు, దాంట్లో సందేహం లేదు. ఒకవేళ ఎట్లా అనేది అనుకుంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కూడా చూడవచ్చు. ఈ 9 స్థానాలు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ శూన్యం. కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఓట్ బ్యాంక్ షేర్ చేసినట్టు లేదు, పెద్దగా ఉన్నటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే ఇక్కడ మనకు క్లియర్ కనబడతా ఉంది, మల్కాజ్గిరి పార్లమెంటు ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పోవడానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ కనబడతా ఉన్నాయి. దానికి శుభసూచకమే ఈటెల రాజేందర్ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అంశాల మీద కూడా అవగాహన ఉన్నటువంటి నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ సమస్యల మీద మాట్లాడినారు. అది కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రత్యర్థులకు పూర్తిగా ధీటు, అంటే కాంగ్రెస్ ఇచ్చినా లేదా ఇంకే పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ ఎవరిచ్చినా కానీ ధీటైనటువంటి నాయకుడిగా ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. 7కి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇక దాంట్లో ఏమాత్రం కూడా సిట్టింగ్ స్థానం కోల్పోవడానికి సిద్ధం కాంగ్రెస్. బీజేపీ కోటాలకి అది రాబోతుంది. అలాగే 9కి 9 స్థానాల్లో నల్గొండ కూడా క్లీన్ స్లిప్గా కనబడతా ఉంది. బూర నరసయ్య గారు ఎప్పటి నుంచో ఉన్నారు, వారు ఎప్పటి నుంచో అక్కడ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, అసెంబ్లీలో అన్నిటితో కలిసి ఉన్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ మా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో అక్కడ పెరిగింది. దాంట్లో కూడా ఖచ్చితంగా ఆ నల్గొండ స్థానం కూడా గెలవబోతా ఉన్నాం. అలాగే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పట్టుబట్టి ఆయనకు సంబంధించిన అనుకూలమైనటువంటి నాయకులందరినీ కూడా ఆడ అసెంబ్లీలో నిలబెట్టుకోవడము, ఆడ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 100% గెలవడానికి అవకాశం. ఇక 4 సిట్టింగ్ స్థానాలు క్లియరు. తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని స్థానాల్లో కూడా పూర్తి మెజారిటీతో గెలవబోతున్నాం, దాంట్లో సందేహం లేదు. మాధవలత గారి విషయంలో కూడా చూస్తూ ఉంటే వారు పూర్తిగా సామాజిక అంశాల మీద గత 2-3 సంవత్సరాల నుంచి ముస్లిం మైనార్టీలతో కూడా ఎంతో మందితో కలిసి ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంది. తర్వాత సామాజిక అంశాల్లో, ధార్మికమైనటువంటి అంశాల్లో, ఇంకా దానికి తోడు ఆమె అదే ప్రాంతం నుంచి ఉన్నటువంటి నాయకురాలు, అదే ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి ఉన్నట్టు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసు. అక్కడ అభివృద్ధి పక్షాన ఆమె ఏమేం చేయాలనేటువంటి ప్రణాళికతో చాలా సంవత్సరాల ముందు నుంచే కొంచెం ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన 9కి 9 స్థానాలు మాకు పూర్తిగా క్లియర్, మేము గెలవబోయేటువంటి స్థానాలే. అలాగే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో 13, 14 స్థానాలు మేము గెలవబోతున్నాం. దానికి 9 మాకు ఈ సంఖ్య కూడా 9 సంఖ్య కూడా చాలా శుభసుఖమైనటువంటి సంఖ్య. ఇది క్లియర్ కనబడుతుంది. 13, 14 స్థానాలు భారతీయ జనతా పార్టీ 100% గెలవబోతుంది. అలాగే ఒక చిన్న అంశం కూడా చెప్తా ఉన్నాము, భారతదేశం మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా తెలుసు. ఆ దాంట్లో భారతదేశంలో ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ వైపు ఆకర్షితులయ్యి మోదీ యొక్క కార్యక్రమాలు కానీ దేశంలో మనకు ఉన్నటువంటి అభివృద్ధి మన అందరూ తెలుసు. దానికి తోడు మన దేశంలో ఒకటి చెప్తా ఉంటాం, యువత ఏదైనా ఉంది అంటే భారతదేశంలో యువత శాతం ఎక్కువ అవుతున్నాం. ఆ యువత అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి 400 స్థానాలు ఖచ్చితంగా ఎన్డీఏతో 400 స్థానాలు ఇచ్చేసుకొని మళ్ళా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొకసారి సంపూర్ణమైనటువంటి మెజార్టీ, అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలవబోతుంది బీజేపీ. రైట్.